హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం ప్రేరణ సీజన్ 3లో ఉన్నాం. Build your own skill by yourself. Conducted by Final Avengers Academy and Robotics and co-sponsored by Puma, EIDC Solutions, Sadbhav Events, Bell and Bennett High School, Aditya Mara Associates, Jairodev, Skyrace, Tribal Peaks, Vivekananda Lehari Institutions, Young Brains మరియు విజయవాడ స్కై వాచర్స్. ఇవాళ మన ప్రోగ్రాంలో రీడ్ స్విచ్ని ఎలా ఆపరేట్ చేయాలి అండ్ దాన్ని ఉపయోగించుకొని ఎల్ఈడి అండ్ బజర్ని ఎలా కంట్రోల్ చేయాలో తెలుసుకుందాం. సో వీటికి కావాల్సింది ముందుగా మనకి కాపర్ టేప్, బజర్ అండ్ పేపర్ షీట్ అండ్ బ్యాటరీ, రెసిస్టర్, రీడ్ స్విచ్, ఎల్ఈడి, బ్యాటరీ క్లిప్. ఓకే, సో దాంతోపాటుగా మనకి షోల్డరింగ్ ఐరన్ కూడా కావాలి. మీరు ఇక్కడ చూపించినటువంటి పేపర్ షీట్ చూస్తున్నారు మీరు ఇక్కడ అందరూ కూడా. సో దీంట్లో మనకి కాపర్ టేప్ని స్టిక్ చేస్తున్నారు. సో కాపర్ టేప్ మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. ఇది సైజెస్ని బట్టి దాని యొక్క కాస్ట్ వేరియేషన్స్ అనేవి ఉంటాయి, మీరు ఇక్కడ చూడొచ్చు కంప్లీట్గా. ఇది మనకి ఏంటంటే కాపర్ టేప్స్ని బేస్ చేసుకుని చిన్న యాక్టివిటీ. సో ఇక్కడ షోల్డరింగ్ చేస్తున్నారు. మొత్తం కాపర్ టేప్ వేసేసిన తర్వాత ఎల్ఈడిని ఏదైతే ఎండ్స్ ఉన్నాయో ఆ ఎండ్స్కి షోల్డరింగ్ చేసుకుంటున్నారు. చూడొచ్చు మీరు ఇదంతా కూడా మొత్తం. సో అదేవిధంగా రెసిస్టర్ని అండ్ అదేవిధంగా బజర్ని, రీడ్ స్విచ్ని, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ని మనం ఇక్కడ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఎప్పుడైతే మ్యాగ్నెట్ అనేది రీడ్ స్విచ్ దగ్గరికి వస్తుందో మనకి ఆటోమేటిక్గా అవుట్పుట్ అనేది చూడొచ్చు. ఓకే, లెట్స్ సీ. Thanks for watching. Please like, share and subscribe to our channel for more important sessions and valuable videos.